శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 12, 2025 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం. శరదృతువు కృష్ణపక్షం. అష్టమి రాత్రి 11:03 వరకు. నక్షత్రం ఆశ్లేష. సాయంత్రం 6:40 వరకు. విశాఖ కార్తె. వర్జం ఉదయం 7:11 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:29 నుండి 12:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: కాలభైరవ స్తోత్రం, రుద్రకవచ పారాయణం చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వృషభ రాశి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. మిథున రాశి. మిత్రుల నుండి మీరు ఆశించిన సహాయమును పొందగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కర్కాటక రాశి. అనేక అంశాలు మీ ఊహలకు అనుకూలంగా ఉంటాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సింహరాశి. విజయపాటలో పయనిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కన్యారాశి. అన్నీ అనుకూలంగా ఉన్నా గతంలో మీరిచ్చిన మాట నిలుపుకోవడానికి అడ్డంకులు వస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. తులారాశి. ఉన్నతాధికారుల వలన వచ్చే వేధింపులను లెక్క చేయరు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి. కృషిలో, శ్రమలో లోపం లేనంతవరకు ఎవరికీ తలవంచనవసరం లేదని భావిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ధనస్సు రాశి. నూతన కార్యక్రమాలలో ఆటంకాలు కలిగినా అధిగమిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. మకర రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తు లాభం. ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి. కుంభరాశి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. రాజకీయ, కళ, పారిశ్రామిక రంగాల వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. మీనరాశి. ధనమే అన్నింటికీ మూలమన్న సత్యాన్ని గ్రహిస్తారు. దైవచింతన కలిగి ఉంటారు. ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. నమస్కారం.